ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ నరసింహస్వామి. ఈరోజు శ్రీ స్వరాజ్య భగవద్గీత నందలి ద్వితీయ అధ్యాయం 49-50 శ్లోకాలు చెప్తున్నాను. శ్లోకం. ధోరణి వ్యవహారం కర్మ బుద్ధియోగో ధనంజయ బుద్ధౌ శరణమంగిచ్చ కృపాణ ఫలహేతవ. ధనంజయ, ఓ అర్జున, ఏ కారణం వలన బుద్ధియోగము కంటే కర్మ దూరమగుడి చేత అవరం తక్కువ అయినదో తస్మాత్ ఆ కారణం వలనే బుద్ధి శరణం రక్షకమును అన్విచ్చ కోరును. ఫలహేతన ఫలములే కారణంగా కలవారు కృపాణుడు. అర్జున, బుద్ధియోగమునకును బ్రహ్మమునకును సమీపము కర్మకును బ్రహ్మమునకును చాలా దూరము. ఈ కారణము వలన బుద్ధియోగమున కంటే కర్మ నీచమైనది. బ్రహ్మమునకు దూరము చేయు కర్మ ఏదో ఆ కర్మ బుద్ధియోగము కంటే నీచమైనది. బుద్ధి ఎందు రక్షకమును కోరుము. బుద్ధియోగముచే రక్షణ పొందుము. దీనికి వ్యతిరేకమైన ఫలములకు కారణమైన వారందరూ కృపాణులు. దుఃఖేన ఇయతే ప్రాప్యత ఇది దూరం. ఇన్ గతౌ దుఃఖేన దుఃఖము చేత ఇయతే ప్రాప్యతే పొందబడినది. ఇది కనుక దూరము. దుఃఖము చే పొందబడినట్టి కర్మ బ్రహ్మానందమునకు దూరమై ఉన్నది. ఇట్టి కర్మ బుద్ధియోగము కంటే నీచమైనది. కల్పతే కుటుంబ పీడని ఆపి జీవనాయ సమర్థో భవతీతి కృపణః. కుటుంబము పీడనే నాపి కుటుంబమును పీడించి అయినను జీవనాయ బతుకుట కొరకు కల్పతే సమర్థో భవతి సమర్థుడగు చున్నాడు. ఇది కనుక కృపాణుడు. తన కుటుంబమును పీడించి ఆయనను బ్రతుక సమర్థుడైన వాడు కృపాణుడు. ఇట్టి కృపాణులు బ్రహ్మానందమునకు వ్యతిరేకమైన ఫలములను కోరుచుందరు. కర్మబంధములను తెంచివేయు జ్ఞానయోగము బుద్ధియోగము. జ్ఞానమే కర్మబంధముల విడిపించి రక్షించుము. కృపాణులు చేయు కర్మలు దుష్కృతములు. విశేషార్థము: బుద్ధియోగము, జ్ఞానయోగము, సాంఖ్యయోగము, బ్రహ్మ నిర్వాణము ఈ పరస్పరం పర్యాయ నామములు. దేవునిలో లీనమైన స్థితియే బుద్ధియోగము. బ్రహ్మమునకు జ్ఞానయోగమున కంటే కర్మయోగము దూరముగా ఉన్నందున నీచము. సంకల్పములు అణిగిపోయిన కొలది దైవ సన్నిధి సంకల్పములు ఎక్కువగుచుండగా దేవునికి దూరమవుచున్నాము. బుద్ధియోగము మనకు రక్షణ. భ్రమలే కారణంగా కలవారు కృపాణులు. అంతఃకరణ వృత్తి ధరించిన ఆకారములు దృక్పథములో నిలిచిన భ్రమలలోను అప్రమలలోను మునిగిన వారు కృపాణులు. ఒకనికి పెట్టగా తాను భక్షింపక తనమును కూడబెట్టి వారు కృపాణులు. తనలోని బ్రహ్మముండియో అన్వయించుడు ఉపాయమును తెలియక సంకల్ప పరంపరలో కొట్టుకొని పోవుచు దుఃఖించువారు కృపాణులు. 10వ శ్లోకం. బుద్ధి యుక్తో జహతీయ ఉవే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యసే స్వయోగ కర్మం కౌశలం. బుద్ధియుక్త జ్ఞానముతో కూడుకున్నవాడు ఇచట దుష్కృతములను బాధి విడిచిపెట్టుచున్నాడు. తస్మాత్ అందువలన యోగము కొరకు యుజస్వ సన్నద్ధుడు వగము. కర్మను సుకృత దుష్కృతములను కర్మలందు
యోగ యోగమును కౌశలం నిపుణత్వము. జ్ఞానముతో కూడుకున్నవాడు ఇచ్చట అనగా కైవల్య స్థానమున త్రియాతీతమునందు సుకృత దుష్కృతి కర్మలను రెండింటినీ కూడా వదిలి కేవల బ్రహ్మాకారుడగును. ఇటు స్థితికి మొదట యోగమే కారణము. అందువలన అర్జున యోగము కొరకు సంలగ్నుడుగా విను. కర్మల ఉండే యోగము నిపుణత్వము. విశేషార్థము. బ్రహ్మనిష్ట కనుకూలము మగు గురు మంత్రార్థ మననము, పంచాక్షరి మంత్ర అనుసంధానము, గురుకీలో ప్రమాద పడక శ్రద్ధగా నిలుచుట ఇవి సుకృతములు. గురుకీలను ఇడిచి ఉండి జారి సంకల్ప ప్రవాహంలో కొట్టుకొని పోవు చేయబడు స్థూల సూక్ష్మ శరీర క్రియలు దుష్కృతములు. బుద్ధియుక్తులు జ్ఞానయోగముతో కూడినవారు సుకృత దుష్కృతములందరూ ద్వంద్వములను విడుచుచున్నారు. కనుక సంకల్ప ప్రవాహమును దాటుటకు కర్మయోగమునడు వంతెనపై పయనము అనర్చుము. ఇది కూడా కర్మయే. అయితే కర్మల యందు మోక్షం ప్రదమై దేవునిలో లీనమనర్చుటకు నిపుణత్వమైనదే ఈ కర్మయోగము. 51 కూడా కర్మజా బుద్ధి యుక్తా హి ఫలం త్వక్త మనిషిన జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చన్ త్వనామయం. బుద్ధి యుక్త జ్ఞానయోగముతో కూడుకున్న మనిషిన పండితులు కర్మగా సుకృత దుష్కృతముల కర్మల వలన పుట్టెడు ఫలం భోగ ఐశ్వర్యముల వలన త్వక్త విడిచి జన్మబంధం విముక్త జన్మము యొక్క బంధములను వలన ఎడవబడిన వారై అనామయం సర్వోప్రద రహితమైన పదం స్థానమును గచ్చతి పొందుచున్నారు కదా. జ్ఞానయోగులైన పండితులు సుకృత దుష్కృత కర్మ ఫలములకు భోగైశ్వరములు విడిచి జన్మబంధము నుండి విడవబడిన వారై సర్వోద్రవ రహితమైన స్థానమును పొందుచున్నారు. విశేషార్థము. మనీష అస్య స్థితి మనీషి అస్య ఇతనికి మనీష బుద్ధి అస్తి కలదు. ఇది కనుక మనీషి మనుతే మనీష మన అవబోధని మనుతే తెలుసుకున్నది మనీష. మనస ఈశావత్ లాంగల దండవత్సంబంధత్ మనీష. ఈశ ఏడికోల మనస మనసునకు ఈశావత్ ఏడుకోల వలె సంబంధము కలిగి ఉండటం వలన మనిష. బధ్యతే ఇత బంధనం బంధని బధ్యతే కట్టివేయబడినది ఇది బంధము. బధ్యతే అనేనిది బంధనం బంధని అనేన దీనిచే బధ్యతే కట్టబడును. అనేనా తీతి అమయ హింసాయ ఆ సమాంతాత్ అంతటా నీనాతి హింసించున్నది. ఇది కనుక అమయము. అమయస్య వ్యాధే రభవ అనామహం. అమయస్య వ్యాధే రోగం యొక్క అభావ లేకుండాట అనామయము. జ్ఞానయోగులు ఫలములనబడు భ్రమలను విడిచెదరు. అనాత్మ జ్ఞానము ఈ రెండును చేరి బంధము. ఈ బంధము నుండి జన్మము వచ్చును. బంధము తెగిపోయినచో జన్మమే లేదు. బ్రహ్మములో లీనమైనచో ఆది వ్యాధులు ఉండవు. జీవన్ముక్తులవుతుంది. ఇది ఈ రోజుకి శ్లోకములు 52 నుంచి 52 54. రేపు 52 నుంచి 54 వరకు శ్లోకాలు చెప్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe and share this video for every Telugu people. Okay, thank you for watching.